విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ పాట మీకు శివుడి మీద పాట 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. అంటే మీరు చిన్న పంచాలి పాటలు పాడుతుంటారా? చిన్నప్పటి నుంచే పాడేది, అమ్మ పాడేది, నాన్న పాడేది, ఇంకంతా మన ఇంట్లో అంతా సింగర్సే. రావు తల్లి రేణుకెళ్ళమ్మ మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ. మీరు కోలాటం కూడా నేర్పిస్తారని విన్నాను. అవును. ఓకే, ఎక్కడమ్మా? అట్లా ఊర్లలో ఏడ చెప్తాడ. సంక్రాంతి పాటలు పాడిపోయినా రిలీజ్ అయిందా సంక్రాంతి? రిలీజ్ అయింది. అదే ఎట్లా ఉంటదంటే నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో నాగన్న ఏసిండు సలిపోగి మంటలో నాగమల్లే దారిలో. ఒక ఫోక్ సింగర్ అంటే ఊర్లో ఉన్న మాణిక్యాన్ని తీసుకొచ్చి బయట ఇప్పుడు పరిచయం అయినమాట. ఎలా ఉంది? శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా పంపించారు. అక్కడ ఏ పాట పాడారు? అక్కడ రావుతల్లి పాట, లెగరా సాంబయ్య, ఒకటి ఇంద్రజ మేడం వచ్చి మంచిగా పాడినామని ఆమె డాన్స్ చేసింది, రశ్మి గారు డాన్స్ చేసిర్రు, మంచిగా చేసిర్రు ఆడ. అంటే ఫోక్ సింగర్స్ అనగానే భిక్షవమ్మ కూడా ఒక మెంబర్ అని ఒక పర్సన్ గుర్తొస్తారు. ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు సంతోషంగా ఉందయ్యా. అసలు ఇంత మంచి పేరు వచ్చింది నాకు, సాలుగా నా జన్మకి ఇది అట్లా అనిపిస్తుంది అన్నట్టు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ అండి. తను ఎవరు అనుకుంటున్నారా? ఫోక్ సింగర్ భిక్షవమ్మ మనతోని ఉన్నారు. ఆయన చాలా సాంగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఆయన బోనాల పాట కానివ్వండి, తను శివుడి మీద పాడిన పాట కానివ్వండి, ఇప్పుడు సంక్రాంతికి కూడా పాట పాడడం జరిగింది. అండ్ చాలా పాటలు పాడుతున్నారు. రావుతల్లి రేణుకెళ్ళమ్మ అనే సాంగ్ తోని మొత్తం వైరల్ అయిపోయింది. అది మనం ప్రెస్ చేయగానే కథ ఈమె పాటని వచ్చేస్తుంటది. మళ్ళీ తనే ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన తన లైఫ్ జర్నీ ఎలా ఉంది, రావుతల్లి సాంగ్ తర్వాత ఎలాంటి లైఫ్ ని తన టర్నింగ్ పాయింట్ ఎలా తీసుకుంది, బ్రేక్ ఎలా వచ్చింది, తన మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? భిక్షవమ్మ. బాగున్నా. ఓకే, రావుతల్లి తర్వాత అసలు లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా? ఓకే, కానీ నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ పాట మీకు లేవరా శివుడి మీద పాట నాకు మీకు ఇష్టమని నాకు తెలుసు. ఆ పాటతో ఎందుకంటే మళ్ళీ తర్వాత పప్పు నాకు ఈ పాట పాడలేదని అనుకుంటారు కాబట్టి ఆ పాటతో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? స్టార్ట్. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసినాము సానమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. మల్లెలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. వావ్, సూపర్. ఈ పాటతోనే మొత్తం అందరికి పరిచయం అయింది మీ గొంతు. భిక్షవమ్మ అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా ఈ పాట అంటేతోనే అందరు. కానీ మీరు మాట్లాడేటప్పుడు నార్మల్ గా ఉంటారు, పాట పాడటానికి ఏమొస్తుంది, ఎక్కడ తెచ్చుకుంటారు ఆ వాయిస్? ఇక అలవాటు అయిపోయింది అన్నట్టు. ఓకే, అంటే మీరు చిన్న పంచాలి పాటలు పాడుతుంటారా? చిన్నప్పటి నుంచే పాడేది, అమ్మ పాడేది, నాన్న పాడేది. ఓకే, ఇంకంతా మన ఇంట్లో అంతా సింగర్సే. అన్నయ్య పాడతాడు, 2 తమ్ముళ్ళు పాడతారు. ఓహో, ఇల్లంతా సింగర్స్ అన్నమాట. పోటాపోటీగా పాడుతుంటారా ఇంట్లో? ఇంట్లో ఎవరు వాళ్ళు పాడుతూనే ఉంటాం. ఓకే, సినిమా పాటలు పాడుతుంటారా లేకుంటే ఊర్లో అంటే మనకు పని చేసేటప్పుడు కలవకు పోయేటప్పుడు ఇవి పాడుతుంటారు కదా, అలాంటి పాటలు? ఈ ఫోక్ సాంగ్స్, కోలాటం మీద పాటలు. ఓకే, మీరు కోలాటం కూడా నేర్పిస్తారని విన్నాను. అవును. ఓకే, ఎక్కడమ్మా? అట్లా ఊర్లలో ఏడ చెప్తాడా. ఏ ఊర్లు గానీ ఇప్పుడు మీరున్నారు అనుకో, హైదరాబాద్ వచ్చి నేర్పాలన్నారు అనుకో, ఖచ్చితంగా వచ్చి నేర్పిస్తా. ఎన్ని డేస్ లో నేర్చుకోవాలి అది? నెల పడుతుంది. 40 రోజులు పడుతుంది. కోలాటం అయితే నెల పడుతుంది, భజన అయితే 20 రోజులు నేర్పుతా. ఓకే, చక్క చిడతల భజన చేతను చేయొచ్చా భజన? అంటే చిడతలతోటి చిడతలు కంపల్సరీ. ఇట్లా చెప్పుకుంటే చేస్తారా కదా? అట్లా చెప్పుకుంటే అడుగులు వేయాలి. ఓకే, పాట కూడా పాడతారా దాంట్లో? అన్ని పాటలు ఉంటాయి దానికి కూడా. ఒక పాట పాడతారా? ఆంజనేయను పిలిచితే పల్లెకము ఎవరేమన్నారా తెలుపుమయ్యా. ఇష్టు విశ్వర బ్రహ్మ ముగ్గురు, ఇష్టు విశ్వర బ్రహ్మ ముగ్గురు, విష్ణు విశ్వర బ్రహ్మ ముగ్గురు వారేమన్నారా తెలుపుమయ్యా. ఆంజనేయను పిలిచితే పల్లెకము ఎవరేమన్నారా తెలుపుమయ్యా.
తిరుమల తిరుపతి వెంకటేశులు ఆరేమన్నర తెలుపుమయ్యా ఆరేమన్నర తెలుపుమయ్యా ఆంజనేయను పిలిచితే పల్లెకవు ఎవరేమన్నర తెలుపుమయ్యా ఓకే. అట్లాంటివి వాడతాం. ఈ భజన పాటలు ఇవన్నీ అంటే చిన్న పంచాలు మీరు ఏమైనా నేర్చుకున్నారా లేకుంటే యథావిధిగా పాడుకుంటారు? అంటే పాటలు అంటే అమ్మ పాడుతుంటే వినేది కాబట్టి పాడేది. తర్వాతకి మాత్రం భజన కోలాటం నేను మాస్టర్ని పెట్టించి పుట్టల సైదులని ఉంటారు మా మాస్టర్, ఓకే. ఆయనను పెట్టి నేర్చుకున్నాం కోలాటం. అంటే దాదాపు అందరూ కూచిపూడి గానీ భరతనాట్యం నేర్చుకుంటారు, మీరు కోలాటం నేర్చుకోవడానికి రీజన్ ఏంటిది? అట్లా మాకు ఇక ఇంట్రెస్ట్ ఉండేది అన్నట్టు. ఆహా. చిన్నప్పటి నుంచి మా నాన్న కూడా అప్పుడు నేర్పించిండు. నేర్పించినాక మేము అప్పుడు మర్చిపోయినట్టు అయ్యి ఇక ఆట మళ్ళీ మేము మా అత్తగారు ఊరికి వచ్చినాక మళ్ళీ అందరం అనుకుని ఒక 20-30 మంది అనుకుని మళ్ళీ నేర్చుకున్నాం అన్నట్టు. ఓకే. అట్లా మాస్టర్ని పిలిపించి పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయినాక పిల్లలకి ఇట్లా అయినాకనే ఎందుకు అప్పుడు ఎందుకు వచ్చింది ఇంట్రెస్ట్? ఇక అందరూ అప్పుడు కోలాటాలు నేర్చుకుంటుంటారు కదా ఊర్లల్లో, ఇక మేము కూడా నేర్చుకోవాలనేది క్యాష్ తోటి నేర్చుకున్నాం. ఎంతవరకు చదువుకున్నారు? నేనేం చదువుకోలేదయ్యా. ఏం చదువుకోలేదు, కాకపోతే అర్థం అవుతుంది. కానీ గ్రేట్ అసలు. మీరు మళ్ళీ పాటలు ఎలా, ఇప్పుడు మీకు పాట పాడమని ఇస్తే ఎట్లా, మీకు ఎలా నేర్చుకొని చెప్తారు? అర్థం చేసుకుంటా. వాళ్ళు వినిపిస్తారా ఇలా వాడాలి అని? ఇలా వాడాలని చెప్తే ఇక వాడుతుంటా. ఓకే. ఏ పాటలైనా కష్టం కాదమ్మా? కష్టమైనా వాడాలి కదా, నాకు ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి అన్ని మైండ్ లో ఫిక్స్ చేసుకుంటా అన్నమాట. ఒకసారి 2 సార్లు వినంటే నా మైండ్ లో ఫిక్స్ చేసుకుంటా. నిజంగా మీరు గ్రేట్, ఎందుకంటే చూసుకుంటేనే తడబడుతుంటాం మేము. మీకు అక్షరం రాదు ఎలా? అది దేవుడు ఇచ్చిన వరం అనుకోవాలయ్యా, అంతే ఇక. ఈ భక్తి పాటలు కూడా ఇప్పుడు భజన పాటలు కూడా మీ ఓన్ గానే పాడతారు? ఏదైనా ఇక ఓన్ గానే పాడతాం. ఏమన్నా ఇన్నవి పాడతా, క్యాసెట్లలో పాడుతుంటాం. ఓకే. అచ్చా. అట్లా. ఓకే. కోలాటమే ఇప్పుడు నేర్పిస్తున్నారు? కోలాటం భజన నేర్పిస్తున్నా. మరి ఇక ఈ శివరాత్రి కాంచి లెగరా సాంబయ్య హిట్ అయిన కాంచి ఈ పాటలు ఇటు 5-6 సినిమాలకు పాటలు పాడించిండు. సినిమాలకు కూడా? సినిమాలలో కూడా పాడించిండు, శరణర్జున్ గారే పాడించిండు. మీ బావ కొడుకు ఉండడం వల్ల కొంచెం ప్లస్ అవుతుంది కదా. అవకాశం ఇచ్చిండు, పాడిన. మొన్న కూడా సంక్రాంతి ముందు వచ్చి ఒకటి పాట, సంక్రాంతి పాట పాడిపోయినా. రిలీజ్ అయిందా సంక్రాంతి? రిలీజ్ అయింది. అదే ఎట్లా ఉంటదంటే, నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో నాగన్న ఏసిండు సలిభోగి మంటలో, నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో నాగమల్లే దారిలో గోపక్క పెట్టింది బంతి గొబ్బమ్మలో, నాగమల్లే దారిలో ఈ పాట పాడిపించిండు. నేను ఇంకో అమ్మాయి విహాని అమ్మాయి పాడినాము. అది షూటింగ్ చేసిపోయినాం. అది సంక్రాంతి నాడే రిలీజ్ అయింది అన్నట్టు. ఆ అమ్మాయి ఇట్లా పడతా, కోలో కోలో కోలమ్మ కోలో కోడలా రావే కోలాటం ఆడాలో అనే అమ్మాయి పాడుతుంది. నాదేం ఈ వర్షన్ అన్న. సినిమాల్లో కూడా వాడుతున్నారు. ఏ సినిమాలకు పాడారమ్మా? రిలీజ్ అయినాయి అవి? కాలే ఇంకా కాలేదు. ఓకే, వెరీ గుడ్. అంటే ఒక ఫోక్ సింగర్ అంటే ఊర్లో ఉన్న మాణిక్యాన్ని తీసుకొచ్చి బయట ఇప్పుడు పరిచయం అయినమాట. ఎలా డ్రామా కంపెనీకి కూడా పంపించారు పోయినా అన్నట్టు ఫోన్ చేస్తే. అక్కడ ఏ పాట పాడారు? అక్కడ రావుతల్లి పాట, లెగరా సాంబయ్య, ఒకటి తాడి చెట్టు ఈత చెట్టు కల్లే వారంగా నిజామలే దారిలో, కల్లే వారంగా నిజామలే దారిలో, స్వచ్ఛమైన ఈ కల్లో ఎట్లా సీసమ్మో నిజామలే దారిలో, ఎట్లా సీసమ్మో నిజామలే దారిలో, స్వచ్ఛమైన నా కల్లో 30 రూపాయలో నిజామలే దారిలో, 30 రూపాయలో నిజామలే దారిలో ఈ పాట పాడిన నాన్న. ఓకే. మంచిగా ఇంద్రజ మేడం వచ్చి మంచిగా పాడినామని ఆమె డాన్స్ చేసింది, రశ్మి గారు డాన్స్ చేసిర్రు, మంచిగా చేసిర్రు. అదొక ఊపు, రావుతల్లి రావుతల్లి అనగానే ఒక ఊపు వస్తుంది ఆ సాంగ్ కి కదా. ఒకసారి పాడండి. రావుతల్లి రావుతల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ, తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మో టొంగుట్టియ్యాల పంపినారు రేణుకెళ్ళమ్మ, రావుతల్లి రావుతల్లి రేణుకెళ్ళమ్మ రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ, రావుతల్లి రావుతల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ, పనవటి రాజులో రేణుకెళ్ళమ్మో పట్టు సీరలే తెచ్చమా తల్లి రావమ్మ, ఉత్తడము రాజులో రేణుకెళ్ళమ్మ ముక్కు పుడకలే పంపెమా తల్లి రావమ్మ, రావుతల్లి రావుతల్లి రేణుకెళ్ళమ్మో మేము రాజుగారి విలువ నంపే రేణుకెళ్ళమ్మ, నిమ్మాల దండలే గండి వేసమ్మో నీకు నిలిసేటు జడలే దండి పోజమ్మ. ఓకే. అది ఒక ఊపు వచ్చేస్తుంది కదా, వైబ్రేషన్, అందరు లేచి డాన్స్ చేయాల్సిందే. ఆగనే ఆగదన్నట్టు అది. ఓకే. మ్యూజిక్ కూడా చాలా బాగుంటది అదంతా. ఆ పాటకు పద్మమోహన్ అవార్డు వచ్చింది. ఓహో, పద్మమోహన్ అవార్డు వచ్చింది. అది చూసి ఇక్కడ ఇప్పుడు వరంగల్ ఒక నెల క్రితమే బుక్ చేసుకురు ప్రోగ్రామ్ కి రమ్మని, ఈవెంట్ కి రమ్మని, ఓకే, శివరాత్రికి.
అచ్చా అచ్చా ఫిబ్రవరి 26కు రమ్మని బుక్ చేసారు. ఓకే ఈవెంట్స్ కూడా వెళ్తున్నారా? వెళ్తున్నా, మంచి అవకాశాలు వస్తున్నాయండి అందరి దయ వల్ల నాకైతే. ఓకే కానీ ఫస్ట్ టైం చాలా మంది మా మంగ్లీ గారితో చేయాలని చాలా మంది కోరిక ఉంటుంది, ఫోక్ సింగర్స్ అందరికి ఎస్పెషల్లీ. మీకు అలాంటి అవకాశం ఎలా వచ్చింది? మంగ్లీ గారు ఎలా మీకు సంప్రదించారు? మాకు దామోదర్ రెడ్డి సారు రావు తల్లి పాట అవకాశం ఇచ్చిండు అన్నట్టు. అచ్చా ఇస్తే ఆ పాటకు నేను పోయినా, అది నేను పాడినాక మంగ్లీ గారిని కూడా పెడితే బాగుండు అని వాళ్ళ అందులో అనుకొని సురేష్ బొబ్బిలి గారు ఈ దామోదర్ రెడ్డి సారు ఇద్దరు కలిసి ఆ మంగ్లీ గారిని పెట్టిండ్రు. ఇక మాకు అట్లా వచ్చింది అన్నట్టు, నాకు చాలా సంతోషం అయింది అన్నట్టు ఆమెతో పాడడం. మంచిగా అనిపించింది. నోన్ ఫేస్, మంచి హైలైట్ సింగర్ ఆమె. అందుకనే కదా తొందరగా హిట్ అయినాం అన్నట్టు. మంగ్లీ గారితో చేశారు చాలా మంది, అప్పట్లో కనకవ గారు చేసి హిట్ అయిపోయారు, తర్వాత మీరు చేసి హిట్ అయ్యారు. కానీ మంగ్లీ గారి కన్నా లిరిక్స్ మీకే ఎక్కువ ఉన్నాయి కదా? అవునండి. కానీ నిలబడి డ్యాన్స్ చేయడం, ఒక దగ్గరనే డ్యాన్స్ చేయడం అంటే చాలా కొత్తగా ఉండేది. నాతోటే వేపియాలనేది అన్నారులే వాళ్ళు. నువ్వే వేయాలమ్మా, నువ్వే వేయాలి. మంగ్లీ గారు కూడా నువ్వు నీ డాన్స్ ఎక్కువ ఉండాలి, రమ్మ రమ్మ రా అని స్టెప్ కూడా చూపించారు. అచ్చా అల్లూరి గారు చూపించింది కొరియోగ్రాఫర్ డాన్సర్ ఆమె. అచ్చా ఇక ఆమె చెప్తుంటే నేను చేసిన. కానీ బోనం ఎత్తుకొని ఏమంటారు దీన్ని, చేతులు అవి పట్టుకొని ఎట్లా సాధ్యమైంది? బోనాల నెత్తి మీద పాడతాదని భయం కాలేదా? ఏం భయం కాలే, ఆడతా మంచిగా ఆడతా అట్లా. ఓకే అంటే పాటల వరకు భిక్షవమ్మ అంటే అందరికి తెలుసు, కానీ జీవితం ఏంటిది? భిక్షవమ్మ అంటే ఎలా ఉంటారు అంటే ఏంటిది? ఇల్లి పరిస్థితి ఎలా? పిల్లలు ఎంతమంది? ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ. ఇక వ్యవసాయమే అత్రపుత్ర 3 ఎకరాలు ఉంది, వ్యవసాయం చేసుకుంటాం. అప్పుడు అంత ముందుకైతే సంసారం అంటే కష్టాలు పడి బతికినాం అన్నట్టు. ఇప్పుడు కొద్దిగా అట్లా నేను కోలాటాలు నేర్చుకున్నాక కొంచెం బయటకు వెళ్ళి ప్రోగ్రాములు చేస్తుంటే కొంచెం మంచిగా అయింది. కానీ అంత ముందుకు చాలా కష్టాల బతుకులు అన్నట్టు అయ్యా. చాలా కష్టాలు పడ్డారు. చాలా చాలా అంటే చాలా. మీ సార్ ఏం చేస్తుంటారు? ఇంటికాడనే ఉంటాడు, వ్యవసాయం పని చేసుకుంటాడు. వ్యవసాయం అంటే చేసుకుంటే దానికి ఫలితం ఉండదు కొంతమందికి. ఇక ఫలితం అంటే ఇక పంతాయి పండవ, ఒక టైంలో పంతాయి, ఒక టైంలో పండవ. కానీ అయినా కూడా చేయాలి, తప్పదు కదా. ఇక అది చేసుకుంటేనే మనకు తిండి. అవును. అట్లా చాలా బాధపడ్డ సంఘటన ఎప్పుడమ్మా? ఇవన్నీ ఇంట్లో వెళ్ళినప్పుడు ఇట్లా పరిస్థితులల్లా చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. నేను బయటికి మరీ కోలాటాలని బయటికి వెళ్తుంటే అందరు ఊళ్ళోళ్ళంతా ఏం కోలాటాలు అమ్మాయి మాకు అట్ట తిరుగుతుంది, ఇట్ట తిరుగుతుంది, రజనకు వస్తా, అది లెక్కకు వస్తా, అది అన్న రోజులు ఉన్నాయి. నేను చాలా అంటే చాలా బాధపడి ఏడ్చినాం. ఇట్లా అనుకుంటారు, నేను ఏ రోజు కన్నా మంచిగా నాలో మార్పు ఇట్లా చేస్తానో, నేను ఒక లెవెల్కి బతకనో అనేది బాధపడేది ఎందుకు కంటికి పుట్టాడు ఏడ్చేది అన్నట్టు రోజు. అయ్యో అట్లా ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు అట్లా అన్నోళ్ళే ఇవాళ భిక్షవమ్మ మంచిగా చేస్తుంది, వల్ల కొంత మాకు మంచిగా అనిపిస్తుంది అనేది ఇప్పుడు అంటారు నాన్న. అప్పుడేమో అంత బాధ పెట్టారు. నా ముఖం పట్టుకుని ఏంది ఇట తిరుగుతావు నువ్వు, పొద్దున్న లేస్తే పోతావు ఏంది. నా కొడుకు నేను పోయేది ఎక్కడైనా కోలాటాలకు పోయినా, నేను నైట్ 7 గంటలకు పోతే నేను ఇంటికి వస్తారుగా 1 అయ్యేదయ్యా నైట్. ప్రతిరోజు నైట్ కోలాటాలు నేర్పించుకొని ఇంటికి వచ్చి చేస్తుంటే ఇంకేనాడు ఇంటికాడ పని చేసుకుంటావు, ఈ మూపన తిరిగితే ఎట్ట వస్తుంది అట్లా ఇట్లానే అనుకునేదిలే ఒకప్పుడు. కానీ నేను ఎంత కష్టపడుతున్నాను అనేది ఆ భగవంతుని కెరక నాకెరక. అట్లా బాధపడ్డ రోజులు ఉన్నాయి. చాలా బాధపడ్డారు. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు మీకు మెచ్చుకుంటున్నారు. అప్పుడు అంతా బాధ అంటే ఇప్పుడు పోయింది కదా. అంతే ఇప్పుడు మన అనుకున్న వాళ్ళే ఒక దయ్యాలాగా పిక్క తినేది. మన సొంత అనుకున్న వాళ్ళే, బయట వాళ్ళ కంటే మన సొంత అనుకున్న వాళ్ళే అట్లా చేసేది నన్ను. కానీ మీకు ఊరికి కూడా ఎక్కడైనా వెళ్తే కూడా బస్ ఫెసిలిటీ కూడా లేదు కదా? ఏ సౌకర్యం ఉండదు నాన్న మాకు. బస్ సౌకర్యం ఏం లేదు. బండ్ల మీద పోవడం, లేకుంటే నడిచి మాసనపల్లికి వచ్చి మాసనపల్లి కాడ ఆటోలు ఎక్కి తిప్పరితల దిగి నల్గొండ కోలాటం చెప్పబోయేది నేను. నా కొడుకు లేదు నా చేతిలో లేనప్పుడు కూడా, అంటే ఆయన ఏరియా పని చేసుకున్నాడు మారే. అటువంటి టైంలో కూడా నేను చేసేది. చాలా బాధపడ్డారు. చాలా అంటే చాలా. ఇంట్లో వాళ్ళతో బాధ ఉండదు కానీ బయట వాళ్ళతోనే బాధ ఎక్కువ. బాధ మాటలు అన్ని పడ్డావు అన్నట్టు. ఓకే. కానీ దాన్ని సహించుకుంటా. మీ ఆయన ఏమనకు పేడదా? చాలా మంచోడు ఆయన, మంచోడు కానీ నేను ఇవాళ ఈ స్థితిలో ఇట్లా ఈ ఇంటర్వ్యూలలో ఇట్లా తిరిగి మాట్లాడేదాన్ని కానన్నట్టు. ఆయన సపోర్ట్ ఉండబట్టికి, ఆయనది పిల్లల సపోర్ట్ నాకు ఉండబట్టికి నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నా. కానీ ఎందుకు చాలా లేట్ గా పరిచయం అయ్యారు మాకు? అంటే చిన్నప్పటి మీకు పాటలు అంటే ఇష్టం కదా? వచ్చేది కోలాటాలు చేసేది, అందరు యూట్యూబ్లలో వచ్చేది. ఆ కనకవ పాడుతుంటే కూడా ఈ ముస్లామస్ పడిది వచ్చింది, నాకెందుకు రావట్లేదు అని నేను చాలా బాధపడేదాన్ని. కానీ అది అనుకోకుండా మా ఊళ్ళో ఒక ఈ భూతవ రమేష్ వాళ్ళ చుట్టాలు వాళ్ళ ద్వారాగా వాళ్ళ అమ్మ మా ఊరికి వచ్చి, మా ఊళ్ళో నన్ను పాటలు పాడుతుండ్రట, మీ ఊళ్ళో మంచిగా పాడుదట కదా, పాడిపోయారు అది అన్నారు.
అంటే సరే అని పిలుచుకొచ్చింది 2 సార్లు 3 సార్లు వచ్చిందాము నా కాడికి. వస్తే నేను ఆడొస్తలే వదినా, నేను రాను గల్ల పాడించుకొని పోతారు, మన పాటలు తీసుకొని వాళ్ళే పాడుకుంటారు, మనకి ఇస్తారమ్మా అవకాశం అని నేను అనుకున్నదాన్ని. అనుకుంటే ఏం కాదు ఒకసారి రా అబ్బా అని 3వసారికి ఇక పోయిన బతిలాడితే పోయి పాడితే సెల్లులో పాడించుకొని పోయింది బాగానే. ఆమె తీసుకుపోయి వాళ్ళ కొడుకు రమేష్కి భూతం రమేష్కి ఇచ్చిందంట. ఇక ఆయన మైక్ టీవీ ద్వారాగా ఇంటర్వ్యూకి వచ్చారు. అది అట్లా కూడా సంవత్సరానికి ఇక రారేం లే వస్తా అంటారు, రావట్లేరు. రాకుంటారు ఇక రారేం లే నా బతికి ఇంతేనేమో అనుకున్నా. ఇక వచ్చిండు బాగానే. ఉమామహేశ్వర శంకర సాంగ్ బాగా వైరల్ అయింది. చెరువుగట్టు వాసాదడల రామలింగ అన్న సాంగ్ హిట్ అయింది అన్నట్టు. అది పాడతాడు. ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, హరా 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర కైలాసవాస కరుణాంతరంగ కాపాడరామము కైలాసవాస ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున చేరుకున్న భక్తులకు మోక్షం ఇవ్వరాదా, నందీశ్వర హర నగేశ్వర హర ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, చెరువుగట్టు వాసాదడ రామలింగ పార్వతి నాయక పాప వినాశక మహాలింగాయ మహాదేవాయ ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా. ఈ పాట బాగా వైరల్ అయిందయ్యా. ఈ పాటకు పాడుదురమ్మని పిలిపించారు అన్నట్టు నన్ను స్టూడియోకు. పిలిపిస్తే శరణార్జున్ గారు స్టూడియోకే వచ్చినాం అన్నట్టు. అనుకోకుండా మాకు తెలియకోకుండా అదే స్టూడియో అని మాకు తెలియదు, వాళ్ళు మాకు చెప్పిన మేము వాడికి రాగానే ఇక శరణార్జున్ గారు చూసిండు, నువ్వు ఇంత బాగా పాడుతావు అనుకోలే పిన్ని, చాలా బాగా పాడుతున్నావు అనేసి ఈ లెగరా సాంబయ్య పాడిపించండి ఎమ్మటే సాయంత్రం కల్లా. దీనికంటే అదే ముందు రిలీజ్ అయ్యింది. చరణ్ అర్జున్ గారికి అంటే మీరు ముందట మీరు పాడేటప్పుడు అప్పుడు వినలేదా? అంత ముందు ఇక ఆయన ఇప్పుడు ఇక్కడ బిజీగా సినిమా బిజీలు పడి ఫంక్షన్లకు ఇట్లా రాకపోయేది కదా. అవును, అంటే పాడుతుంది కానీ ఎంతగానో పాడుతుంది అనేది తెలియదు అన్నట్టు. సినిమా పాడుతుంది కానీ మామూలుగా ఏదో కోలాటాలు అంటే ఎట్ట పాడతారు వాళ్ళే అన్నట్టుగా అనుకున్నాడేమో. తర్వాతకి మంచిగా పాడుతున్నావు షాక్ అయ్యిండు, మంచిగా పాడుతున్నావు పిన్ని అన్నాడు. మంచి మంచి అవకాశాలే ఇచ్చిండు, మంచి సినిమాలకి. ఏమైనా మార్పులు ఏమైనా చేసుకున్నారా అప్పటికి ఇప్పటికి అంటే పాటలు పాడేటప్పుడు? కొంచెం ఇప్పుడు అర్థం అవుతుందయ్యా. ఫస్ట్ లా పాట రాకపోయేది, ఎట్లా పాడాలనేది విధానం తెలియకపోయేది అన్నట్టు. ఆడికి పోగానే ఇప్పుడు అట్లాడిది ఏమి ఉండదు, గిట్ల పాడాలంటే పాడతాడు. మొన్న దామరెడ్డి సార్ కూడా ఒక పాట పాడిపించిండు, ఇంకా అది కాలేదు అన్నట్టు, రిలీజ్ కాలేదు. దామరెడ్డి సారు సురేష్ బొబ్బిల్ అంటేనే ఒకటి ఫోక్ సాంగ్ పాడిపించిండు. అంటే మీకు ఫస్ట్ లో స్టూడియోకి వెళ్ళగానే భయమే లేదా? ఫస్ట్ లో ఫుల్ భయం అయింది అసలు. అసలు గడగడ కాలు చేతులు ఉనికి నాకు నోట్ల నుంచి పాట రావట్లే. ఆ పాట మొత్తం ఒక రోజు మొత్తం ఆగి మళ్ళీ తెల్లారి వాడిని అన్నట్టు పాడలేకపోయినా. ఏమనుకున్నా ఇది ఎందుకు తీసుకొచ్చారా నాయన ఎట్లా అని అనుకున్నారా ఏంటిది? ఇప్పటికి కూడా అనిపిస్తుంది నాకు, చదువు రాదా ఆ పాటలు, వామ్మో ఈ పాట ఇంత కష్టంగా ఉంది నేను పాడతానా అనిపిస్తుంది. అది మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి విన్నాను అనుకో కథ మళ్ళీ ఎమ్మటే పాడతా. కానీ మీరు గ్రేట్ అమ్మ. అంటే చాలా మందికి చదువు వచ్చి కూడా కొంతమంది తప్పులు పాడుతుంటారు, బట్ మీరు ఏం రాక ప్రాక్టీస్ చేసి పాడతారు చూడండి, నిజంగా గ్రేట్. ఆ దేవుడు మీకు ఇచ్చిన వరం అది. వీనికితోని బ్రెయిన్ లో పెట్టుకొని అది మళ్ళీ పాడడం కదా. టేక్లు తీసుకుంటారా? తీసుకుంటా కానీ మరి అంత తీసుకోండి. ఎక్కడైనా డౌట్ వస్తే తీసుకుంటారు. ఓకే, ఫాస్ట్ పాడుతున్నట్టు. ఓకే, ఒక మంచి పాట పాడండి. నువ్వురక నేనురక జోడు సింతల దాకురుక ఎంతురికిన దొరకవే నరసంపేట నరసమ్మ, ఎంతురికిన దొరకవే నరసంపేట నరసమ్మ, చిన్న చిన్న చెట్లల్లరా సిద్ధపల చెట్లల్లరా రమేష జరు పడవకురా, రమేష జరిపోయనా మనసురా, నువ్వురక నేనురక జోడు సింతల దాకురుక ఎంతురికిన దొరకవే నరసంపేట నరసమ్మ, ఎంతురికిన దొరకవే నరసంపేట నరసమ్మ, ఆటలు ఆడంగరా అడుగులు గలవంగరా రమేష జరు పడవకురా, రమేష జరిపోయనా మనసురా, నువ్వురక నేనురక జోడు సింతల దాకురుక ఎంతురికిన దొరకవే నరసంపేట నరసమ్మ. ఓకే, సూపర్. ఈ ఊరిలో అప్పటి తెలంగాణ వచ్చిన తర్వాత ఫోక్ సాంగ్స్ కి చాలా డిమాండ్ వచ్చింది. అప్పుడే అందరం ఫోక్ సింగర్స్ అందరు బయటికి రావడం, టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం. ఇవన్నీ ఆడవాడేది. అవును, ఊరు పాటలు అనేది అప్పుడు. ఊరు పాటలు అంటే ఇప్పుడు మా అమ్మ ఒకటి ఇది పాడుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఏదమ్మా పాడండి.
మంచి నీళ్ళ మరి బాయి కాడ మారు మల్లె మరి తోట కాడ అమ్మ ఎవరే కమ్మూరి కాంత బంగారు బింద సేత పట్టింది బంగారు బింద సేత పట్టింది బామ నీళ్ళకు బయలుదేరింది అయ్య ఎవరో ఎలబోల రాజా బంతులేమో మరి కట్టినాడు బంతులేమో మరి కట్టినాడు రంతులేమో మరి సాగినాయి బలికెల్లా బాల చూసింది 7 గడియాలు మూర్ఛ చెందింది బలికెల్లా బాల చూసింది 7 గడియాలు మూర్ఛ చెందింది. ఈ పాట బాగా పాడేది నాన్న, చాలా ఇష్టంగా పాడుతున్నట్టు. అదొకటి. ఇది ఒడ్లు రంచంగనాడు వండంగనాడు వండి ముంగల పెడితే మింగ వస్తాడు నల్ల కోడి కాదు పిల్లలు చేయ నాది పుట్టిల్లు కాదు దానంబు చేయ నల్లటన్నా నీకు ఏమి అందంబు నాతి బొమ్మల సరిసే నామందంబు ఎత్తు పూజల మీద ఏమి అందంబు ఎర్రటన్నా నీకు ఏమి అందంబు ఎత్తు పూజల మీద దుప్పట అందంబు ఏ శంభు ఏసుగా దేశంబు పోతే ఎసకాంతెదురాయే ఎర్రట అన్నలకు. ఇది ఒక తల్లిగారు పేద ఇంటి పిల్ల అత్తగారింటికి పోతే ఎవరన్నా దానానికి వస్తే నాకు తెలియదని చెప్పడం, దాని గురించి అన్నట్టు ఈ సాంగ్. ఓకే. అంటే మీ పాటలే మీరు పాడతారా లేకుంటే వేరే పాటలు కూడా నేర్చుకుంటారు? కనకవ పాట ఉంది, నర్సమల్లె అని అట్లాంటివి నేర్చుకుంటారా పాటలు? ఏరే కూడా వాడుతున్నాను. ఓకే. కనకవ పాట వచ్చా? కనకవ పాట అంటే నర్సమల్లె ఆడి నర్సపెల్లి గండిలోన గంగదారి ఆడినేవిలి ఆటలాకు గంగద ఆడినేవిలి ఆటలాకు గంగదారి మొగలేవిలి మోసపాయ. ఇది ఇట్లా ఇద్దరావు గుడిరావు గంగరాదు వద్దిమాను కొరుకుదాము గంగదారి వద్దిమాను కొరుకుదాము గంగదారి. ఇట్లా ఇవన్నీ పాడుతూనే ఉంటాం కానీ ఎగురుకుంటా పాడతాం కదా నాన్న. అది కొంచెం అట్లా పాడుకుంటా పోతుంటాం అన్నట్టు. పాట అంతా ఏం కొసల్ల పాడు కోలాటం మీది కాబట్టి ఏది వస్తుంది. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ పాడుతున్నారు, సినిమాలో కూడా పాడారన్నారు కదా, ఫోక్ ఏనా దాంట్లో లేకుంటే సినిమా పాట? అంటే ఇటు పోకు కాకుండా అటు సినిమాగా. ఓకే. ఇబ్బంది ఏమైనా పడ్డారా పాడడానికి? కొంచెం పడ్డా కూడా పాడిన అన్నట్టు. ఎందుకంటే ఈ ఫ్లో లో ఉంటారు కదా మీరు, ఫోక్ ఫ్లో లో ఉంటారు కదా, సినిమా అనగానే కొంచెం చేంజ్ అవుతుంది. అట్లా కూడా పాడితే కానీ ఇప్పుడు ఇది అయ్యప్ప స్వామి పాట పాడతా ఒకటి. ఓకే. ఈడు ముడి కట్టు శబరిమలయకి నెయ్యి అభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప ఇడుముడి కట్టు శబరిమలయకి నెయ్యి అభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణు శరణమయ్యప్ప దీనుల దొరవువని మండల దీక్షపుని నీగిరి చేరు కదిలితిమయ్య నీ శబరి కొండ అందరికి అండ కదా ఇడుముడి కట్టు శబరిమలయకి నెయ్యి అభిషేకం మణికంఠునికి. వావ్, ఇది చాలా వైరల్ యూట్యూబ్ లో. ఇడుముడి కట్టు అనగానే కదా షార్ట్స్ లో చాలా వైరల్ అయింది. మంచిగా అనిపిస్తుంది ఆ పాట కూడా పాడుతుంటే, అట్లా పాడతా. మొన్న ఇది ఒకటి పాడింది కదా మధుప్రియ. అవును. ఏది సంక్రాంతి సినిమానా? సంక్రాంతి కాదు నాన్న, ఒకటి ఉంటది. అన్నంలో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికి రాదు, అన్యాయం ఎదిరించి అమరిలో బాటల్లో ముందు నడుము, అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కురుకు, బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా బట్టు కొడుకా, కొడుకా నా చిన్ని కొడుకో కొడుకా ఓ ముద్దు కొడుకా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదానై తినిరా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదానై తినిరా. అది ఆ మధ్యలో మధుప్రియ పాడింది, కొంచెం బాగా వైరల్ అయింది ఆ పాట. అంటే ఫోక్ సింగర్స్ అనగానే భిక్షవమ్మ కూడా ఒక మెంబర్ అని ఒక పర్సన్ గుర్తొస్తారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే భిక్షవమ్మ అంటే అప్పట్లో ఎవరికి తెలియదు, కానీ ఫోక్ సింగర్ అనగానే భిక్షవమ్మ, కనకవ్వ, మంగళి గారు, ఇప్పుడు మధుప్రియ అని ఇట్లా లైన్ గా వచ్చేస్తుంటారు కదా, ఇలా వాళ్ళ జాబితాలో మీరు చేరిపోయారు. నాకు సంతోషంగా ఉందయ్యా, అసలు ఇంత మంచి పేరు వచ్చింది నాకు, సాలుగా నా జన్మకి ఇది అట్లా అనిపిస్తుంది అన్నట్టు. ఓకే.
ఇప్పుడు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని కానీ అవకాశాలు వస్తున్నాయి కానీ భిక్షమ్మ దాంట్లో రాబడి లేదు అని అనిపిస్తుంది. ఎంతవరకు నిజం? ఇన్కమ్ లేదు. ఇన్కమ్ అంటే ఇన్కమ్ రావట్లే, తక్కువనే. అదే అదే బాధ కొద్దిగా నాకు. చాలా అంటే ఇక మనం చేయాల్సిందే కదా. నేను ఈ పని చేస్తేనే ఇంటికాడ పిల్లలు, నా బిడ్డ, 2 మనవరాన్లు, మా సారు, అందరి జాతిది నేనే. అయ్యో, ఇది వస్తేనే అక్కడ మీకు అంతే. నేను చేసిన పని ఇది. మళ్ళీ నేను ఏరే పని చేసేదాన్ని కానీ చేయలేను. ఓకే. ఇప్పటిదాకా ఎన్ని పాటలు పాడారమ్మా? ఇప్పటిదాకా ఈ బయట యూట్యూబ్ లో 6 పాటలు పాడినా. తర్వాత సినిమాకు ఒక 4-5 పాటలు పాడిపించా. ఓకే. ఇక లైన్ కడుతూనే ఉన్నారు, బిజీగా ఉన్నారు అనమాట. అవును. మొన్న ఇట్లా మదిన కూడా ఒకటి, మదిన గారు కూడా పాడిపించండి ఒకటి దేవుని సాంగ్. ఇంకా అది కూడా ఇంకా కాలేదు. అన్ని రిలీజింగ్ ఉన్నాయి అనమాట. ఉన్నాయి అన్నట్టు. పాడినే ఇంకా 3 పాటలు ఉన్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు కదా. అంటే ఇంద్రజ గారు అంటే చాలా పెద్ద హీరోయిన్, ఇప్పుడు జడ్జిగా కూర్చున్నారు. అండ్ చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అక్కడ ఉన్నారు కదా. నాకేమో ఇష్టం ఉండేది అసలు అంటే. నేను ఇంటికాడ కూర్చొని సెల్లో టీవీలో చూసుకుంటా, అమ్మో ఇంత మంచిగా అసలు వాళ్ళని ఎప్పుడన్నా రియల్ గా చూస్తానా నేను అని అనుకున్నా. కానీ నాకు అసలు అంత అదృష్టం వస్తుందని అయితే అనుకోలే. శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా అది ఆమెను ముట్టుకోవడం చేయడం అంత ఉంటది అనుకోలేదు. అది వచ్చింది, నాకు చాలా సంతోషం అయింది. ఓకే. ఏమన్నారు ఇంద్రజ గారు? మంచిగా నువ్వు బాగా పాడుతున్నావు అమ్మాయి, అన్నో మారుమూల పల్లె నుంచి వచ్చి ఇంత మంచిగా పాడుతున్నావు, ఇంత డేర్గా పాడుతున్నావు, చాలా మంచిగా అనిపిస్తుంది. వాయిస్ బాగుంది భిక్షమ్మ గారు. చాలా తెలియకుండా అసలు అది ఏందో గానీ ఆ వాయిస్ లో ఏరే ఉంది. చాలా మెచ్చుకుందండి. కానీ మీరు పాడుతుంటే మధ్యలో వచ్చి వాళ్ళు డాన్సులు చేస్తారు, ఆర్టిస్టులు అందరూ వచ్చి డాన్సులు చేస్తారు. అవునండి, మంచిగా అనిపించింది నాకు కూడా. ఆ లైటింగ్ లా స్టూడియో అదంతా స్టేజ్ భయమైంది పోగానే. అసలు గుమ్మిలాగుంది, గుమ్మిలాగుంది పోగానే అల్లా తీసుకుపోతారు. చీకటి గుబ్బుల్లో భయమైంది. పోయే పోవడం తీసుకుపోయి ఆ స్టేజ్ మీద నిలబెట్టారు. నిలబెట్టంగానే పాడవనంటే నాకు అసలు గడగడ వణుకుడు వస్తుంది. నేను ఎమ్మటే కుసేపు ఉన్నాక పాడతా అని చెప్తే సరే అన్నారు. కిట్ చేసిర్రు. తర్వాతకి మళ్ళీ నా పాటలు అవకాశం ఇచ్చారు. కొంచెం డేర్ వచ్చింది అన్నట్టుగా. ఇక పోయి వచ్చేటప్పుడు ఇక నాకు మంచి ధైర్యం వచ్చింది అన్నట్టు. మంచిగా అనిపించిందండి. ఇంకా షోలు చేయాలి, మళ్ళీ చెయ్యాలి. అందరి ఆశీస్సులు నాకు ఉండాలి. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి కామెంట్లు, మీ దీవెనలే నాకు ఎదుగుదల. ప్రతి ఒక్కరు ప్రజలది. ఈ పాటలు వచ్చినప్పుడు ఎలా అమ్మా, అంటే ఎలాంటి పాటలు తీసుకుంటారు? అంటే చాలా మంది అడుగుతుంటారు భిక్షమమ్మ ఈ పాట పాడని చాలా మంది అడుగుతుంటారు కదా. మీరు సెలెక్ట్ చేసుకుంటారా ఏమన్నా పాటలు? ఏం లేదండి, పాడమంటే పాడతా. కష్టమైన 1 రోజు 2 రోజులు గ్యాప్ తీసుకునైనా పాడగలుగుతా అన్నట్టు. అట్లేం లేదు, ఏ పాటైనా పాడాలనేది ఉంటది కాబట్టి పాడతా. అంటే కొంతమంది ఇప్పుడు మీలాంటి ఫోక్ సింగర్స్ కొంతమంది పాడుతుంటారు కదా, నార్మల్ గా పాడుతుంటారు కదా. మీ పాటలు ఎవరైనా పాడినప్పుడు అదే నా పాట లాగా ఉంది అని అనిపించింది ఎప్పుడైనా? ఉన్నాయా కొన్ని కొన్ని? ఉంటాయి. ఇప్పుడు మేము పాడే పాటలు కూడా ఏది ఇంత ముందుకు ఇది పాడేది మేము. మా అమ్మమ్మ పాడుతుంటే, కుడి బుధం మీద కడవా దానికి ఉత్తపు రేఖలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగదరియా, ఈ పాట పాడేది. అరే మేము ఇవన్నీ ఉన్న పాటలే కదా, అది అనిపిస్తూనే ఉంటది. ఇంకోటిది, నువ్వు మిరియాడ మాట్లాడబోతే, నువ్వు మిరియాడ మాట్లాడబోతే, నేను మిల్లెకి సుద్దున మొగిలి కాంతారో నా మొగిలయ్య, నేను మిల్లెకి సుద్దున మొగిలి కాంతారో నా మొగిలయ్య, నువ్వు గుడి బండ మాట్లాడబోతే, నువ్వు గుడి బండ మాట్లాడబోతే, నేను గుండెకి సుద్దున మొగిలి కాంతారో నా మొగిలయ్య, నేను గుండెకి సుద్దున మొగిలి కాంతారో నా మొగిలయ్య. ఇవన్నీ బయట వింటుంటే అయ్యో మేము పాడే పాటలే కదా, అవన్నీ బయట పాడుతునేవారు కదా అనేది. మాకు అవకాశం వస్తే బాగుండే అనుకునే అప్పట్లో అనుకునేది. ఇప్పుడు కూడా మేము పాడినవి పాడుతుంటారు అనిపించదయా, బాధ అనిపిస్తూనే ఉండే. అయ్యో ఇవన్నీ మేము పాడినా అనేది అనిపిస్తూనే ఉండే. ఓకే. కానీ ఇప్పుడు వస్తున్నాయి బయటికి ఆ సాంగ్స్ అన్ని, పాడుకున్నాయి ఇప్పుడు బయటకు వస్తున్నాయి అన్నట్టు అన్ని. ఇప్పుడు మీకు ఎవరైనా పాట పాడించుకొని డబ్బులు ఏమన్నా ఇవ్వకుండా తర్వాత ఇస్తా అని ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా. మంచిగా పాడిన వాటికైతే ఇస్తానన్నా ఇచ్చిర్రు అంతే. ఎంత ఇస్తావు? ఒప్పుకున్నంతనైతే ఇచ్చారు. నాకు ఎవరు పైసలు ఏమి ఎగ్గొట్టు. ఇక వాళ్ళకి ఇక నమ్మకం చూసిన వాళ్ళు ఏమో గానీ ఇచ్చే కాడికైతే ఇస్తారు కానీ ఏగనైతే కొట్టలేదు. ఓకే. భిక్షమమ్మ గారి ఉన్న కోరిక ఏంటిది? ఏం కావాలనుకుంటున్నారు? ఏం కావాలనుకుంటున్నాం అంటే నాకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి, మంచి పాటలు పాడాలి, ఏ అయినా పాడగలిగేటట్టు ఉండాలి. ఏ అవకాశాలైనా ఏ పాట పాడడానికైనా ఏమో పాడుతుంది అని
రావాలనేది ఉంది నా కోరిక ఎక్కువ. అంటే మీకు చదువు రాదు కదమ్మా, ఇప్పుడు మీకు మైండ్ లో పాటలు ఉంటాయి కదా, అవి రాయాలి నేను కూడా పాడగలుగుతా అన్నది ఎవరితో నేను రాపించుకుంటారా? పిల్లగాళ్ళు రాస్తారు, వాళ్ళు కూడా రాసినవి గుణితాలు చేసుకుంటా వాడుతున్నట్టు. ఇప్పుడు అక్కడ ఎన్నుకుంటే ఇక్కడ ఏముంది అనేది చూసుకుంటా వాడతారు. ఎందుకు చదువుకోలే? ఊర్లో అప్పట్లో పంపించలేదు స్కూల్కి, లేకుండా మీరు మారం చేసేది? అమ్మోళ్ళు పంపిస్తే నేనే పోలే, పోనంటే పోనని పోలేదయ్యా. పోనని ఏడ్చి నాటుకు పోయినా చిన్నప్పుడే. నాటుకు పోవడం, అన్ని కలుపులు పచ్చిలు అవి వాటికి పోయి ఈ చదువు మీద ఎగ్గొడతారు. ఇప్పుడు చదువుకొని అయితేనేంది ఇట్లా చేస్తేనేందని బాధ అనిపిస్తుంది. ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అసలు మామూలు బాధ కాదు, బాధపడా వచ్చేది కాదు. ఇప్పట్లో మీ ఇంట్లో అందరు పాడుతున్నా అన్నారు కదా, ఇప్పుడు మీ తమ్ముళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కదా, కానీ మీరు సింగర్ అయ్యారు, ఇప్పుడు అందరికి తెలుసు భిక్షవమ్మ అని. మీ తమ్ముళ్ళు వాళ్ళు ఏమంటారు? మస్తు సంతోషపడతారు వాళ్ళు. అక్క ఇది వాడు అది వాడు అని చెప్తాడు. అన్నయ్య అయితే పని మాలేదు నేర్పుతాడు. గూడేసే గుంత కాడా ఒలల్లనా మోటదోలే బాయి కాడా, వద్దు రాడవాన గురిసే వద్దు పోర సరసం రారా నందగాడా, వద్దు రాడవాన గురిసే వద్దు పోర సరసం రారా నందగాడా, కట్ట మీద కత్తి మెరుపు ఒలల్లనా చెరువులోన సేప మెరుపు, వందనున్న తెల్లగొడ్డ ఉన్న కాడ మెరుపు రారా నందగాడా. ఈ పాట కోలాటం చిన్నప్పుడు వాళ్ళు కోలాటం నేర్చుకుంటప్పుడు ఆ మాస్టర్ పాడిండాలి. మాస్టర్ ఆ పాట పాడి మరీ ప్రతిసారి చాలా ఇది పాడి చాలా బాగుంటది అంటాడు. అది ఎవరన్నా పాడిపిస్తే పాడాలని చూస్తున్నా. అది దానికి అవకాశం ఇస్తే మాత్రం పాడతా. చెప్పండి, ఇప్పుడు మీకు ఉన్నది చేతుల్లో ఉన్నారు కదా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి అప్పుడు పాటలు, ఎందుకంటే హిట్ అయితే అట్లాంటి పాటలు చేద్దామన్నాడులే చరణ్ సారు. చేద్దామమ్మా అన్ని చేద్దాం, మంచి మంచి పాటలే ఉన్నాయి అన్నాడు. ఇంకోటి ఇట్లా ఇంకా అనుగుళ్ళు సాటాయే గొలాల పిల్ల కానన్నవాడదేమో, గొలాల పిల్ల కానన్నవాడదేమో గొలాల పిల్ల, మోదుగుళ్ళు సాటాయే గొలాల పిల్ల మోకమన్న చూపదేమో, గొలాల పిల్ల మోకమన్న చూపదేమో గొలాల పిల్ల, దారిలన్న బండనైతే గొలాల పిల్ల దాటన్న పోవునేమో గొలాల పిల్ల, దాటన్న పోవునేమో గొలాల పిల్ల. ఇట్లా ఉండేది నాన్న అప్పుడు పాటలన్నీ. కాకపోతే ఇప్పుడు ఏమన్నా మా మీద అట్లా ఇట్లా అంటారు ఏమో కానీ ఇవన్నీ పాటలు అప్పట్లా చాలా తీర్ల పాటలు ఉండేది. ఇట్లా కూడా పడేది. కట్ట మీద తాడు గొల్లవాడరి గొరికి అంగనా, ఓరోరి గౌళ్ళవాడా నాకొక్క తామెర పువ్వెయ్యరా, ఓరోరి గౌళ్ళవాడా నాకొక్క తామెర పువ్వెయ్యరా, గీయ కత్తులు లేవునే అమ్మవారెక్క బంధం లేదునే. ఇట్లాంటి పాటలు ఉండేది. ఎట్లా వస్తే అసలు లిరిక్స్ అవి అన్ని అవన్నీ వింటాము. ఇప్పుడు ఇది ఒకటి ఉంటది నాకు చాలా నచ్చుద్ది ఆ పాట. ఎల్లంబావిలోన దమెర పుట్టెన గంగా, ఎల్లంబావిలోన దమెర పుట్టెన గంగా, దమెర మీది నీళ్ళు తల్లాడిచ్చెన గంగా, దమెర మీది నీళ్ళు తల్లాడిచ్చెన గంగా, అచ్చం పచ్చా జీరే అంచున రామ సిలుక, అచ్చం పచ్చా జీరే అంచున రామ సిలుక, సింగులు జాలావాణి సింతలు జయ్యక గంగ, సింగులు జాలావాణి సింతలు జయ్యక గంగ, కొంగులు జాలావాణి కోపాగించక గంగ, కొంగులు జాలావాణి కోపాగించక గంగ. ఇట్లా 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 ఉండేది నాన్న పాటలు. అది కూడా వచ్చింది చూడు. నీలమ్మ నీ మొగుడంట నిమ్మల సుక్కారైడు, ఏడేడంతూరాల బంగుల గట్టెర నీల, ఏడేడంతూరాల బంగుల గట్టెర నీల, ఏడేడంతూరాల బంగుల గట్టెర నీల, బంగుల లోపల నీల నిన్నే ఉంచన నీల, బంగుల లోపల నీల నిన్నే ఉంచన నీల, బియ్యమున్నయ్య నీల బిందెలున్నయ్య నీల, అల్లంబాయి కాడ వంట చేయవే నీల, అల్లంబాయి కాడ వంట చేయవే నీల. ఆ పాట ఈ పాట సంబంధం కొంచెం కొంచెం కలుస్తుంటాయి. మాకు ఈ పాట గిట్ట పాడిరు అనిపిస్తుంది అన్నట్టు. రాగాలు కూడా ఇప్పుడు మీరే ఇస్తారా వాళ్ళకు మ్యూజిక్ డైరెక్టర్స్? మా పాటలు అయితే మేమే ఇస్తాం. మీరే ఇస్తారు, వాళ్ళు మ్యూజిక్ చేస్తారు కదా మీద. వాళ్ళ మీద ఇంకేమన్నా రాసి పాడిపిస్తారు. మళ్ళీ ఊర్లో ఉంటారా హైదరాబాద్ లో ఉంటారా మీరు? వచ్చిందంటే వాళ్ళకనే ఉంటా, వాళ్ళ దగ్గరనే ఉంటారు. వాళ్ళ దగ్గరనే ఉంటా. అంటే పాటల కోసమే వస్తారా లేకుంటే నార్మల్ కూడా వస్తుంటారా? పాటల కోసం వస్తా, వచ్చిందంటే 10 రోజుల దాకా ఉంటా, 15 రోజులు ఉంటున్నాను. పాటలు అయిపోయేదాకా వీడియోస్ చేస్తారా ఓన్లీ పాటల వరకేనా? చేస్తున్నాం. మొన్న సంక్రాంతి వీడియోనే చేయించండు, షూటింగ్ కూడా చేయించిండు అన్న. ఇది కూడా భూతం రమేష్ తో కూడా వినాయకుడు ముందర డ్యాన్స్ చేస్తారు. అది మేము భజన చేస్తామని చెప్తే వాళ్ళు ఏం చేసారు, అమ్మ మంచిగా నేనే ఫోన్ చేసిండే ఆ సార్కు, ఉదయ్ సార్కు ఫోన్ చేసి
మా ఊళ్ళో వినాయకుని కాడ భజన బాగా చేస్తారు సార్, ఉమ్, ఒకసారి పంపించండి, ఇంటర్వ్యూకి పంపించండి, మీరు చూడండి. అంటే గొడవ గిట్ల అవుతుందో ఏమమ్మా దేవునికి అన్నాయా, ఏమన్నా గొడవలు అయితే వద్దులేమో అన్నాడు. ఉమ్. అంటే మా కాడ అట్లాంటి గొడవలు అన్న మాట ఉండదు సార్, ఒకసారి పంపించండి అన్న. నా మాట మీద పంపించిండి అన్నట్టు. అచ్చా. పంపించినందుకు మంచిగా గొడవ గిట్ట ఏం లేదు, పొద్దుడుదా వచ్చిన వాళ్ళు దోగులు చేసారు, కానీ చాలా బాగా చేసారు అయ్యా. వీడియో కూడా మంచిగా వచ్చింది, ఉమ్. మంచిగా తీసిరు, మంచిగా హిట్ అయింది. కానీ స్టార్టింగ్ లో భూతం రమేష్ మనకి ఇంటర్వ్యూ చేసిండు మీకు, అవును. ఇప్పుడేమో మీరు ఎక్కడో ఉన్నారు. అయినా కూడా మర్చిపోను, మైక్ టీవీని మర్చిపోను. ఆ, రావుతల్లి పాట దామోదర్ రెడ్డి సార్ ఇచ్చిండు కాబట్టి అవకాశం, అదే. ఆయన వాళ్ళని మర్చిపోను. ఉమ్, ఎప్పుడైనా మళ్ళా ముందుకు తీసుకొచ్చిన వాళ్ళ మర్చిపోవద్దు కదా, అవును. ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాం. ఓకే, మీరు కొంచెం హిట్ అయ్యారు కదా, ఇప్పుడు మీలాగా పాడే వాళ్ళని అక్క నన్ను తీసుకెళ్ళి, వదిలే నన్ను తీసుకెళ్ళి, మేము కూడా పాడతామని అనే వాళ్ళు ఉన్నారా? చాలా మంది అందరూ అసలు వస్తుంటారు. నేను పాడతా, ఒకటి పాడిపోయారదమ్మా మా అమ్మ గాని, మేము పాడతాం అని అంటారు. ఉమ్, అట్లా కూడా పాడి పెట్టిపించలేదు, భూతం రమేష్కి పెట్టిపించిన. ఓకే. కొన్ని పలానోళ్ళు పాడతారట నాన్న, ఇట్లా డప్పులు కొడతారంట, అదే, వాళ్ళని చెయ్యండి. ఆ, నన్ను చూసినాక అందరు అడుగుతారు అన్నట్టు, అదే. మీకు బాగా దగ్గరకు ఉంటారు కదా మైక్ టీవీ వాళ్ళు అయినా కూడా, వాళ్ళకి ఒకసారి చేసి మా గురించి చెప్పరాదు అని అంటారు. ఉమ్, చెప్తారు మీకు ఆ. సాధ్యమైనంత వరకు. మా శాతనైనంత వరకు ఇప్పుడైతే నేను చేస్తున్నాను, అవునవును. మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. వాళ్ళు కూడా నేను చెప్పిన మాట చేద్దాం భిక్షమ్మ అంటారు, ఓకే. పలానోళ్ళని చేయాలంటే సార్ అంటే చేస్తామంటారు. ఉమ్, ఓకేనమ్మా, చాలా ఆనందంగా ఉంది, చాలా ఆ. మంచిగా అనిపించింది. దాని తర్వాత మీరు ఎమ్మటే నాకు రావుతల్లి పాట రాగానే మీరే చేస్తారు అవును. ఇంటర్వ్యూ, నాకు ఇంకా ఎక్కువ మంచిగా అనిపించింది అన్నట్టు. అదే అదే. మీ దాంతో అట్నే డైలీ ఒక 20 ఇంటర్వ్యూలు ఇచ్చిన. ఓ సూపర్. ఇంకా ఎదగాలి, ఇంటర్వ్యూతో పాటు ఎదగాలి. పాటలు కూడా చేస్తుండాలి, ఇంకా మంచిగా చేయాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ, Thank పిలవంగానే you వచ్చినందుకు. అండి. Thank you అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.